ఇక మంత్రుల పనితీరు మీద చంద్రబాబు నాయుడు పదే పదే అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా కూడా నిన్న క్యాబినెట్ మీట్ తర్వాత కూడా మంత్రులు సరిగా పనిచేయడం లేదు, అన్నీ నేనే చూడాలా, మంత్రులు కూడా చొరవ తీసుకోవాలి అంటూ వాళ్లకు క్లాస్ పీకినట్టుగా వార్త వచ్చింది సార్. ఇది ప్రతికూల వార్తలు రాసే లేకపోతే యాంటీ మీడియాలో వచ్చిన వార్త కాదు, ఇది అనుకూలంగా ఉంటుందనే ఆరోపణలు ఉన్న పత్రికలో వచ్చిన వార్తే, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తే సార్. ఈ పెండింగ్ పెద్దన్న అని ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక అని రెవెన్యూ శాఖ మీద ఒక వార్త సార్. దాంతోపాటు ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి రీసెంట్గా మనం చూసాం. చంద్రబాబు నాయుడు ఈ దసరాల పరిష్కారం విషయంలో ర్యాంక్స్ ఇచ్చారు. ఆ ర్యాంక్స్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆ రాంప్రసాద్ రెడ్డికి సంబంధించి ఒక వార్త వచ్చింది సార్ ఈరోజు ఆంధ్రజ్యోతిలోనే. ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే, వామ్మో రవాణా మంత్రి పేషి, సీఎం చెప్పిన ముడుపులు ఇవ్వాల్సిందే అని చెప్పి. ఒకవైపు చంద్రబాబు నాయుడు పదే పదే మంత్రులు పనిచేయడం లేదు అని చెప్పడం, నాకు తెలిసి ఈ 17 నెలల కాలంలో కనీసం 10 సార్లకు పైగానే మంత్రుల పనితీరు మీద తీవ్రమైన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు పత్రికలో కూడా ఇలాంటి కథనాలు మనం పదే పదే చూస్తూ ఉన్నాం సార్. చాలామంది మంత్రుల మీద కథనాలు వచ్చాయి, ఇవాళ 2 మంత్రుల మీద కథనాలు వచ్చాయి. ఏంటి సార్ టీడీపీ వ్యూహం ఏంటి, ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ ఆంధ్రజ్యోతికైనా క్యారెక్టర్ చేయడం మన పని కాదు. ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ ఆర్గ్యుమెంట్. అనుకూలం అనే అట్లా మనము ఇక్కడ జడ్జ్ చేయకూడదు. టీవీ ఛానల్లో కూర్చొని ఇంకో తోటి మీడియా పైన జడ్జిమెంట్ పాస్ చేయడం అనెతికల్. అయితే మీరు యాంటీ పత్రిక కాదు అని అన్నారు, అది కరెక్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రిక కాదు, ఇంకా కరెక్ట్. యాంటీ ప్రో కాదు, జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రిక అయితే కాదు, అంతవరకు నో అబ్జెక్షన్. అందువల్ల లెట్ us నాట్ క్యారెక్టరైజ్ మీడియా. ఇక్కడ కూర్చొని ఇతర మీడియా ఛానళ్ళ మీడియా టీవీ ఛానల్ కానీ పత్రికలు కానీ మనం క్యారెక్టరైజ్ చేయడం మానుకోవాలి. అందువల్ల ఆంధ్రజ్యోతి తెలుగుదేశం అనుకూల పత్రిక అనే ఆరోపణలు ఉన్నాయన్న మీ స్టేట్మెంట్తో నాకు సంబంధం లేదు. దట్ ఈస్ యువర్ స్టేట్మెంట్. యూ హ్యావ్ రైట్ టు మేక్ యువర్ ఓన్ స్టేట్మెంట్, నాకేం అభ్యంతరం లేదు. ఇకపోతే జగన్ వ్యతిరేక పత్రిక అయితే కాదు, మీరైనా నేనైనా చెప్పదలుచుకున్నది అది. సో ఆంధ్రజ్యోతి కథనం మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ 15 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి, 15 నెలల్లో చంద్రబాబు నాయుడు కొలువులో ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులపైన జగన్ ఎన్నిసార్లు విమర్శ చేశారు, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు విమర్శ చేశారు లెక్కలు తీయండి. చంద్రబాబు నాయుడు ఎక్కువసార్లు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రులపైన సాక్షిలో ఎన్ని కథనాలు వచ్చాయి, ఆంధ్రజ్యోతిలో ఎన్ని కథనాలు వచ్చాయి చూడండి. ఎమ్మెల్యేల పైన మంత్రులపైన ఖచ్చితంగా చెప్పగలం ఆంధ్రజ్యోతిలో ఎక్కువ కవరేజ్ వచ్చింది. అంటే వాట్ ఇట్ హ్యాపెన్స్, ఏమవుతుంది? తాము ఎక్కిన చెట్టు తామే నరుక్కుంటున్నారా? ఇప్పుడు మరి ఇది బహిరంగంగానే లోపల జరిగిన డిస్కషను బయటికి ఎందుకు వచ్చింది? లీక్ చేస్తూనే వచ్చింది కదా డెలిబరేట్గా. అది చంద్రబాబు నాయుడు టీం నుంచే లీక్ చేస్తేనే వస్తుంది ఇట్లాంటి వార్తలు, లేకపోతే ఎందుకు వస్తాయి? వేరే మంత్రులు లీక్ చేస్తే ఇప్పటికీ ఆ మంత్రులపైన చర్య తీసుకునేవాళ్ళు కదా. అంటే సెలెక్టివ్గా చంద్రబాబు నాయుడు మంత్రులకు అక్షంతలు వేసింది, ఎమ్మెల్యేలను అంటింది, సెలెక్టివ్గా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి లీక్ చేస్తున్నారు మీడియా. లేకపోతే ఆంధ్రజ్యోతి లెక్కలకి వస్తుంది, ఎవరో ఒకరు చెప్తూనే వస్తుంది కదా. నిజంగానే ఆంధ్రజ్యోతికి ఒక మంత్రి లీక్ చేస్తే చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ అడగడా, ఎవరైనా ఆ మంత్రి మీకు చెప్పింది, ఆయన సంగతి చెప్తా అన్నాడా? అంటే క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు టీం నుంచే లీక్ చేస్తున్నారు డెలిబరేట్గా. ఎందుకు? మంత్రులు ఎమ్మెల్యేల పైన సమాజంలో వాళ్ళను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం. ఆంధ్రజ్యోతిలో అంతకుముందు అక్రమార్కులకు నారాయణ అండా, ఇవాళ మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి పైసలు ఇవ్వండి ఏ పని జరగదు, చంద్రబాబు నాయుడు మంత్రులు పనిచేయరు, అధికారులు పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఇక మరి ఎవరు పనిచేసేది? సో వాట్ కైండ్ ఆఫ్ అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చంద్రబాబు నాయుడు రిపీటెడ్గా మంత్రులు ఎవరు పనిచేస్తలేడు, అధికారులు ఎవరు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే పనిచేస్తున్నాడు, కాదంటే లోకేష్, ఈ ఎంతో కొంత పవన్ కళ్యాణ్, ఈ మిగతా ఎవరు పనిచేస్తలేరు. ఈ పిక్చర్ ఎందుకు ఇస్తున్నారు? ఇది పార్టీ ఇస్తుంది. విచిత్రం ఏంటంటే వేరే వాళ్ళు ఇవ్వడం కాదు. నేను చాలామంది మంత్రులు నాతో కూడా చెప్తున్నారు, సార్ మేము జగనన్న ఎదుర్కోగలం సార్, కానీ మా నాయకుడే పదే పదే మంత్రులు తిడుతుంటే మేము ఏం చేసి ప్రజల దగ్గరికి పోవాలి, మేమేం పార్టీ కార్యకర్త దగ్గరికి ఎట్లా పోవాలి సార్? తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాపోతున్నారు, కొద్ది హానెస్ట్ ఎమ్మెల్యేలు. సార్ ఇది ఎక్కడ గోల సార్? మా పార్టీలో
రోజు మా నాయకుడే ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేలు అంటారు. ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తుంటాయి, మా వాళ్ళే వేయించుతుంటారు ఆ వార్తలు. రోజు మేము అవినీతి పరులం, అది మళ్ళీ పలానా అని చెప్పరు. ఎమ్మెల్యేలు అంటే అందరు వస్తాం కదా, మేము క్షేత్రస్థాయికి పోతే మా పైన మీరు భూములు ఆక్రమిస్తారట కదా, అక్రమ గనులు నడుపుకుంటారట కదా, మీరు ఆస్తుల పంపకాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారట కదా, మీరు సొంత ఆస్తిని రిజిస్టర్ చేసుకోవాలన్నా మీకు కప్పం కట్టాలట కదా, మీ దగ్గర కంపెనీ పెట్టాలన్నా ఒక వెంచర్ లేఅవుట్ వెళ్ళినా డబ్బులు అడుగుతున్నారట కదా అని మమ్మల్ని అడుగుతున్నారు సార్. కల్తీ మధ్యలో నీకు వాటా ఉంది కట, ఇసుకలో నీకు వాటా ఉందట కదా, మీరు అధికారంతో మత్తులో మునిగిపోతున్నారట కదా అంటే ఎవరన్నారు? మన కుటుంబరావు అన్నాడు కదా, టీవీ ఛానల్ అన్నాడు కదా, కుటుంబరావు చంద్రబాబు నాయుడు సన్నిహితుడు కదా, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఆంధ్రజ్యోతిలో వస్తుంది కదా, మన వ్యతిరేక పత్రిక కాదు కదా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మీరు ఇంత దోచుకుంటున్నారు కదా అని మా కార్యకర్తలు అడుగుతున్నారు సార్ మమ్మల్ని. ఎవడో దోచుకుంటున్నో లేడని మేము అంటలేము సార్, వాళ్ళ పేర్లు చెప్పరు, ఎమ్మెల్యేలు అంటున్నారు, పనిచేసినోడు పనిచేయనోడు ఒకటే రకంగా అయిపోతున్నారు. మా పరిస్థితి ఏంటి సార్? మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు, చంద్రబాబు నాయుడు వాయింపు, మా పార్టీ ప్రతినిధులే వెళ్ళి టీవీ ఛానల్లో తిడుతుంటే మేము ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని పోవాలి సార్? మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నామో మిమ్మల్ని వైసీపీ ఖాతాలు వేస్తున్నారు, మరి మా కుటుంబరావు వైసీపీ ఖాతాలు వేస్తారా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైసీపీ ఖాతాలు వేయలేరు కదా సార్. మరి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మీకనగటే చెప్తున్నారు. రాధాకృష్ణ అయితే రాధాకృష్ణ వాడిన భాష అసలు ఇంకా తీవ్రంగా ఉంది కదా, ఇంకా కఠినంగా పరుషంగా ఉంది కదా సార్. మీరన్నా కాస్త డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ మా పార్టీలోని? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మాలాంటి జర్నలిస్టుల దగ్గర మాట్లాడుతున్నారు ఓపెన్గానే వాళ్ళ ఆవేదన. అంటే మరి మీరు చెప్పచ్చు కదా అంటే చంద్రబాబు నాయుడుకి చెప్పే ధైర్యం ఉందా సార్? లోకేష్కే చెప్పే ధైర్యం లేదు మాకు, చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం ఉందా? లోకేష్ ముందర కూడా చెప్పుకోలేని పరిస్థితి మాది అని. సో ఏం చేస్తున్నారు? సో ఇక మంత్రి పదవి రాని వాళ్ళు ఏం చేస్తారు? ఈ మంత్రులు పనికిమాలినోళ్ళు, ఈ మంత్రులు పనిచేస్తలేరు అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అన్నట్లు ఆంధ్రజ్యోతిలో కథనాలు పట్టుకుని వాళ్ళ క్యాంపెయిన్ చేస్తారు. రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వద్దు, నారాయణ మంత్రి పదవి అంటే ఎవరు తీసేయలేరు, చంద్రబాబు నాయుడు కోటాలు వచ్చాడు. రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి పదవి ప్లేస్లో అక్కడ ఒక కాంపిటీటర్ ఉంటాడో ఉంటాడు, ఎవరో ఆశావాహుడు ఉంటాడు కదా. ఆ ఆశావాహులు ఏం చెప్తారంటే, చూడు ఈ రామ్ ప్రసాద్ రెడ్డి వేస్ట్, ఈయన దగ్గర పైసలు అది పనిచేస్తలేరు, ఈయనంటే చంద్రబాబు నాయుడికే కోపం ఉంది, రేపో మాపో తీసేస్తారు అని పార్టీలో వాళ్ళపైన అంతర్గతంగా కూడా తిరుగుబాటు జరుగుతుంది. అంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు ప్రతి పార్టీలో ఉంటాయి కదా. ఇప్పుడు పార్టీలో అందరికీ మంత్రి పదవి రాదు, అందరికీ ఎమ్మెల్యే రాదు, అందువల్ల సొంత పార్టీ ప్రతి పార్టీలోనూ ఆశావాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీదే అటాక్ చేస్తున్నారు. చూడు ఇంకో మాకు టికెట్ ఇవ్వలేదు, పలానా టికెట్ ఇచ్చారు, కానీ ఆయన దోచుకుంటాడు, మద్యంలో ఉన్నాడట, అందరు ఇట్లున్నాడట. ఇది ఇప్పుడు తెలుగుదేశంలో జరుగుతున్న వ్యవహారం, విచిత్రంగా వ్యవహారం. మీకు ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ పైన తీవ్రమైన ఆరోపణలు చేశాడు కదా. దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా దారి ఇచ్చిన డబ్బులతో మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నాము, మా ఎంపీకి కల్తీ మద్యం మాఫియాతో ఉన్నారు, రాజశేఖర్ రెడ్డితో ఉన్నారు, పలానాయనతో ఉన్నారు, వైసీపీ నాయకులందరితో మా ఎంపీ మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్, వ్యాపారాలు చేస్తుంటారు కలిసి హైదరాబాద్లో. ఇది ఎవరు చెప్పారు? టీడీపీ ఎమ్మెల్యే. దుబాయ్లో ఉండి ఇంకా యూకేలో ఉండి చంద్రబాబు నాయుడు ఏమని లీక్లు ఇచ్చారు, ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, బెత్తం పట్టుకొని వస్తున్నాడు, ఇక సంగతి తేలుస్తాడు. శ్రీనివాసరావు కూడా చెప్పాడు, పల్లా శ్రీనివాసరావు, నువ్వేం అడుగు పిలవాల్సిన అవసరం లేదు, నేను వస్తున్నప్పుడు చూసుకుంటా అన్నాడు. వచ్చేం రోజు లేదండి నన్ను చూసుకున్నాడా? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటే చెప్పు? జీరో కదా. దానిపైన ఒక డిసిప్లినరీ కమిటీ వరలరామయ్య నాయకత్వంలో కూర్చున్నది, ఇద్దరిని పిలిపించింది, వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నది, ఎవరిపైన యాక్షన్ తీసుకున్నది చెప్పండి? ఇప్పుడు అందులో ఎవరిదో రైట్ ఉంటుంది కదా. ఒకవేళ తిరువూరు ఎమ్మెల్యే చెప్పిన రాంగ్ అయితే ఆయన పైన చర్య తీసుకోవాలి, ఆయన రైట్ అయితే ఎంపీ పైన చర్య తీసుకోవాలి. ఎవరిపైన చర్య తీసుకోవాలి అంటే ఏంటి మీనింగు? చంద్రబాబు నాయుడు నాయకత్వం అంత అసమర్థంగా ఉన్నట్ట, లేదా టీడీపీ నాయకత్వానికి తెలిసి ఇదంతా జరుగుతుందని అనుకోవాలా? నాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే అసమర్థులని మీరన్నారు, నేనన్నా, ఎవరన్నారు? ఖచ్చితంగా టీడీపీ నాయకత్వానికి తెలిసే జరుగుతుంది. కానీ తప్పు వాళ్ళు చేస్తారు, నేను కాదు అని చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడు. తన సొంత ఇమేజ్ కొరకు అన్ఫార్చునేట్లీ సొంత పార్టీ మంత్రుల ఎమ్మెల్యేల ఇమేజ్ను పార్టీ దెబ్బతీస్తోంది. ఇది పార్టీ చంద్రబాబు నాయుడే కాదు, మీరు మీడియా సహకారంతో జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే ఎమ్మెల్యేలు దొంగలు, మంత్రులు చాతకానులు,
ఎందుకు? ఓన్లీ టు ఇంప్రూవ్ ద ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. లోకేష్ తప్ప క్యాబినెట్లో ఎవరు పనిచేయరు, లోకేష్ ఒక్కడే ఎఫెక్టివ్గా పనిచేస్తారు అనే ఇమేజ్ క్రియేషన్ కొరకు మిగతా మంత్రులందరినీ విలలు చేస్తున్నారు. ఒక్కొక్కరిపైన అటాక్. ఇవాళ రాంప్రసాద్ రెడ్డి కావచ్చు, నిన్న నారాయణ కావచ్చు, రేపు మరొకరు కావచ్చు. ఎమ్మెల్యేలు అందరిపైన అటాక్, ఇక ఒక్కరని వీళ్ళు వాళ్ళని కాదు. అరే అందుకే తెలుగుదేశంలో ఏం జరుగుతున్నది ఆ పార్టీకి అర్థమవుతలేదు. కార్యకర్తల నుంచి నిరంతరం ప్రశ్నలు పాపం కింద నాయకులకు, ఏంటి మన పార్టీలో ఏం జరుగుతుంది. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కథనం, ఆయన కాన్షియన్సీ ఆయన ఏ ముఖం పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తల దగ్గర పోగలడు? నువ్వు దొంగనట కదా, నువ్వు పైసలు ఏ పని చేయవట కదా అని అడగరా? లేదయా సాక్షి వచ్చింది, ఆ సాక్షి మనకు వ్యతిరేకం అని చెప్పి తిట్టచ్చు సాక్షులు వస్తే. నాగేశ్వర్లు అంటాడు వస్తే ఆయన జగన్ పేటీఎం, ఆయన అట్లనే అంటాడు అనొచ్చు. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కదా, అది కూడా చంద్రబాబు నాయుడు వచ్చింది అన్నాడు అని వచ్చింది కదా. ఏం చెప్పుకొని తిరగాలి రాంప్రసాద్ రెడ్డి? జనం దగ్గరికి ఎట్లా పోవాలి? ఇంకా నీ ఫైళ్ళు కదలేట, నువ్వు ఇన్ఎఫిషియెంట్ మినిస్టర్ అట, నీ ర్యాంక్ ఎక్కడో ఉందట కదా అని కార్యకర్తలు అడుగుతాయని ఏం చెప్పుకొని ఏ ముఖం పెట్టుకొని తిరగాలి నాయకుల దగ్గరికి? ఎవరు చంద్రబాబు నాయుడు ర్యాంక్ ఇస్తే నీ లాస్ట్ ర్యాంక్ అట కదా, నువ్వేం పని చేయలేను అట కదా, అసమర్థుడు, నీ మంత్రి పదవి ఎక్కువ రోజులు ఉండవు, ఎంతకాలం ఉంచుతాను నిన్ను అని అన్నారా? ఏమని చెప్పుకొని తిరగాలి? ఇప్పుడు కేసీఆర్ నాని జనం దగ్గరికి పోతే ఆయన అడిగారు అనుకోండి, మన పార్టీ ఎమ్మెల్యేనే నువ్వు దొంగవన్నాడాయా, నువ్వు కల్తీ మధ్య వాళ్ళతో కలిసి ఉన్నామంటున్నాడు, మరి ఆయన పైన ఇంతవరకు యాక్షన్ లేదని ఆయన అన్న నిజమే కదా అని అడరా? అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వైసీపీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు మాటలు, ఆంధ్రప్రదేశ్ కథనాలు చాలు ఆ పార్టీని దెబ్బతీయడానికి.